హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఈ వీడియోలో మనకు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన కట్ ఆఫ్, అలాగే పర్సెంటైల్ మార్క్స్ అంటే ఏంటి, రా మార్క్స్ అంటే ఏంటి, నార్మలైజేషన్ ఎలా చేస్తారు, అలాగే ప్రీవియస్ రెండు గ్రూప్ డి నోటిఫికేషన్లకు సంబంధించిన కట్ ఆఫ్ గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. సో మనకు 2018 సంవత్సరంలో నోటిఫికేషన్, గ్రూప్ డి నోటిఫికేషన్ పడింది. సో దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇది ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన సికింద్రాబాద్ రైల్వే జోన్కు సంబంధించి కట్ ఆఫ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, మిగతా జోన్ల గురించి మాట్లాడలేదు. ఓన్లీ సికింద్రాబాద్ జోన్ గురించే. ఇక్కడ చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్గా మనం చూసుకున్నట్టయితే యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. సో 2018 నోటిఫికేషన్కి సంబంధించి ఈబీసీ అనేది అప్పటికి ఇంకా డిక్లేర్ కాలేదు కాబట్టి సో ఈబీసీ మనకు ఉండదు. సో ఇక్కడ కమ్యూనిటీ వైజ్గా మనం చూసుకున్నట్టయితే యూఆర్ క్యాండిడేట్స్కి 69.79 కట్ ఆఫ్ అనేది ఉంది. అలాగే ఓబీసీకి సంబంధించి 65.69 ఉంది. అలాగే ఎస్సీకి సంబంధించి 59.96 ఉంది. అలాగే ఎస్టీకి సంబంధించి 56.68 అనేది కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది. ఇది నార్మలైజేషన్ తర్వాత వచ్చిన కట్ ఆఫ్. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి 40, యూఆర్కి, ఓబీసీకి 30, అలాగే ఎస్సీకి 30, అలాగే ఎస్టీకి 31 ఉంది. అలాగే సిసిఏ ఇన్ రైల్వేస్ అని చెప్పి ఉంది కదా, సో దాంట్లో కూడా వాళ్ళకు 40, 30, 30, 31 ఈ విధంగా 2018 గ్రూప్ డికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఆ విధంగా ఉంది సికింద్రాబాద్ జోన్కు సంబంధించి. ఇక 2019లో 1,00,000 ఉద్యోగాల కోసం గ్రూప్ డి నోటిఫికేషన్ పడింది 2019లో. సో ఆ నోటిఫికేషన్ కోవిడ్ కారణంగా 3 ఇయర్స్ లేట్ అయితే కావడం జరిగింది. సో మనకు 2022లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే 2023లో రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడనే ఈ నార్మలైజేషన్స్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పి ఈ పర్సెంటైల్ మార్క్స్ అనేది తీసుకురావడం జరిగింది. దాని తర్వాతనే సో మనకి నార్మలైజేషన్స్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అలాగనే ఇస్తారు. సో 2019 నుంచి 23 వరకు సాగిన ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ కట్ ఆఫ్ మనం చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా రావడం జరిగింది. ఈ ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలంటే యూఆర్ కేటగిరీకి చెందిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా మనకు కేటగిరీ ఇవ్వడం జరిగింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి మనకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు యూఆర్ నుంచి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపెన్ అని చెప్పి మనకు యూఆర్ క్యాండిడేట్కి 96.81 అని చెప్పి ఇవ్వడం జరిగింది ఫస్ట్. సో 96 అంటే 96 మార్క్సా అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. దాన్నే పర్సెంటైల్ మార్క్స్ అని చెప్పి అనుకోవచ్చు, పర్సెంటైల్ చెప్పని అనుకోవచ్చు. సో అలాగే ఎస్సీ వాళ్ళకు 89.61 అని ఉంది. అలాగే ఎస్టీ వాళ్ళకు 86.96 ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకు 94.34 ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 83.49 ఉంది. కానీ వాళ్ళు యూఆర్ వాళ్ళకు 96 ఉంది కదా, యాక్చువల్గా వాళ్ళకు 57.38 మార్క్స్ మాత్రమే రావడం జరిగింది. సో మరి పర్సెంటైల్స్ మార్క్స్ అంటే ఏంటిది అనేది విషయం కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనకు ఈ 2024-25 గ్రూప్ డి కూడా మనకు ఈ విధంగానే పర్సెంటైల్స్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఒకే రోజు అంతటా దేశవ్యాప్తంగా ఒకే సెషన్లో జరగడం లేదు కాబట్టి షిఫ్ట్ వైజ్గా జరుగుతుంది. ఈ షిఫ్ట్కు ఎంతమంది పాల్గొన్నారు, అలాగే ఒక రోజులో ఎన్ని షిఫ్ట్లు ఉంటున్నాయి, షిఫ్ట్గా తేడా ఉంటుంది. అలాగే డైలీ మొత్తం ఎన్ని షిఫ్ట్లుగా ఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నారు. కొంతమందికి ఇప్పుడు ఒక షిఫ్ట్కు ఈజీగా క్వశ్చన్ పేపర్ వస్తే మరో షిఫ్ట్ కొంచెం హార్డ్గా రావచ్చు, మరో షిఫ్ట్ కొంచెం నార్మల్ మీడియంగా రావచ్చు. సో ఈ విధంగా చాలా వరకు జరుగుతుందని చెప్పి నార్మలైజేషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక ఈ పర్సెంటేజ్ గురించి కూడా మాట్లాడుకుందాం. మనము ఈ ఎగ్జామినేషన్ ఫస్ట్గా చూసుకున్నట్టయితే 100 మార్క్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. 100 మార్క్స్కు మనకి ఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. దీంట్లో 100 మార్క్స్లో మనము అటెంప్ట్ ఎన్ని క్వశ్చన్స్ చేసినాం అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. మనము దాదాపు ఒక 80 క్వశ్చన్లు అటెంప్ట్ చేసినాం అనుకోండి. 100 క్వశ్చన్లకు 80 క్వశ్చన్లు అటెంప్ట్ చేసినాం అనుకోండి. సో దాంట్లో దాదాపు ఒక 6 మార్కులు రాంగ్ ఆన్సర్ పెట్టినాం.
6 మార్కులు 80 క్వశ్చన్లలో 6 మార్కులు రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే సో 2 మార్క్స్ కూడా వెళ్ళిపోతాయి. సో ఈ 2 మార్క్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చినట్టు 72 మార్క్స్ వచ్చినట్టు. 72 మార్క్స్ వచ్చినట్టు. ఎందుకంటే ఈ 80 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు రాంగ్ ఆన్సర్ పెట్టాము. అవి 6 క్వశ్చన్లు 6 మార్కులు మైనస్ అయిపోతాయి. మనకు 1/3 నెగిటివ్ ఉంది కాబట్టి 2 క్వశ్చన్లు, ఈ 2 క్వశ్చన్లు కూడా ఎగిరిపోతాయి. కాబట్టి మొత్తం 8 మార్కులు మైనస్ చేస్తే మనకు టోటల్గా 72 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఇవి అసలైన రా మార్క్స్ అంటారు. వీటిని రా మార్క్స్ అంటారు. ఈ రా మార్క్స్ అంటే మనము ఇప్పుడు మన సెషన్లో మన ఎగ్జామ్ జరుగుతుంది అనుకున్నాం. మనకు ఒక సెషన్లో ఒక షిఫ్ట్లో లేక ఒక సెషన్లో కానీ ఒక షిఫ్ట్లో కానీ 100 మంది ఈ యొక్క గ్రూప్ డి ఎగ్జామినేషన్ రాస్తే ఈ 100 మందిలో మనం ఎన్నో స్థానంలో ఉన్నాం అనుకోండి, మనకు దాదాపు 72 మార్క్స్ వచ్చినాయి. 100 మార్కులకు 100 మంది అటెండ్ అయ్యారు. ఆ సెషన్కి 100 మంది అటెండ్ అయితే మనకు 72 మార్క్స్ వచ్చినాయి. అంటే మనము దాదాపు ఒక 15వ స్థానంలో ఉన్నామనుకోండి. 15వ స్థానంలో ఉన్నామనంటే దాదాపు మన తర్వాత ఇప్పుడు మనము 100 మంది అటెండ్ అయ్యారు, మనకు 15వ ర్యాంక్ వచ్చింది. మనకు ఈ 72 ఏదైతే 72 మార్క్స్ ఉన్నాయో ఈ 72 మార్కులకు మనము 15వ స్థానంలో మనకు 15వ ర్యాంక్ అనేది రావడం జరిగింది. సో ఈ 100 మందిలో మనము 15 మంది తర్వాత ఉన్నాం కాబట్టి మన తర్వాత ఎంతమంది ఉంటారు? దాదాపు ఒక 85 మంది మాత్రం మన తర్వాతనే ఉంటారు కదా. సో ఈ 15 మనది ర్యాంక్ అయినప్పుడు ఇంకా 85 అయితే మన తర్వాతే ఉన్నట్టు కదా. సో దీన్ని మైనస్ చేసుకుంటే మనది 85% అనేది ఉంటుంది అన్నట్టు. సో ఇదే మార్క్స్ దీన్నే పర్సెంటైల్ మార్క్స్ అని చెప్పి అంటారు. పర్సెంటైల్ మార్క్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇక ఈ పర్సెంటైల్ మార్క్ తోటి అలాగే నార్మలైజేషన్ చేయడం జరుగుతుంది. నార్మలైజేషన్కి సంబంధించిన ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ ప్రకారము అన్ని షిఫ్టులు ఏదైనా మనం జోన్కు అప్లై చేసినప్పుడు ఆ జోన్కు సంబంధించిన ఎన్ని రోజులు ఎన్ని షిఫ్టులు జరిగింది అవన్నీ లెక్కగట్టి ఈ నార్మలైజేషన్ పద్ధతి ద్వారా మనకు మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్యాండిడేట్కి. సో దీన్నే మనము కట్ ఆఫ్ కూడా అనుకుంటాము. మనకు ఫస్ట్గా ఈ జోన్కు ఫస్ట్ మార్కులు హైయెస్ట్ మార్క్స్ ఎవరైతే వచ్చిర్రో వాళ్ళది హై ర్యాంకు, లోయెస్ట్గా ఎవరైతే వస్తారో అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే లాస్ట్ టైం 2019 2022కి సంబంధించి చూసుకున్నట్టయితే యూఆర్ క్యాండిడేట్కి 57.38 మార్క్స్ వచ్చినాయి. సో వీళ్ళకు లోయెస్ట్ మార్క్ వీడికి కట్ ఆఫ్ ఉన్నది. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకు కూడా మార్కులు వచ్చినట్టు. అంటే దానికంటే దాదాపు పైన ఉన్న వాళ్ళకు కూడా మార్కులు వచ్చినాయి, కానీ లోయెస్ట్ వాళ్ళకు ఇక్కడి వరకు కట్ ఆఫ్ అయితే ఆగిపోయింది అన్నట్టు. ఇక్కడ వరకు జాబ్స్ అనేది క్లోజ్ అయిపోయింది అన్నట్టు. దీన్నే మనము కట్ ఆఫ్ అనుకుంటాం. అందుకనే దాదాపు మనము ఈ 100 మార్కులకు ప్రిపేర్ అయ్యేటప్పుడు దాదాపు 80 మార్క్స్ వచ్చేటట్టు ప్రిపేర్ కావాలి. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది కాబట్టి 1/3 ఇది కూడా ఆలోచించి చూడండి. ఈ కట్ ఆఫ్ని దృష్టిలో పెట్టుకోకండి. ఖచ్చితంగా గ్రూప్ డిలో విజయం సాధించాలంటే దాదాపు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు కానీ ఒక 80 మార్కులు టార్గెట్ పెట్టుకొని చదివినట్టయితే గ్రూప్ డి అయితే మనము క్రాక్ చేయగలము. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే ఇది షేర్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.